అందరికీ శరారతి ఆడలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చట్ల నెత్తిరాతల గీతలే కదా. చూడు రెడ్ లైన్స్. బస్సు యాత్రను ఆపినరంటుండు కేసీఆర్ సారు. అస్సలకే బాగలేదట బీజేపీ కాంగ్రెస్ పార్టీల తీరు. జీవన్ రెడ్డి సారు కొట్టిండు ముసలవ్వ చెంప మీద. నవ్వుతుండ్రు ఆడ ఎవ్వలకు కూడా లేనట్టున్నది బాధ. మళ్ళొక్క మేనిఫెస్టో విడుదల చేసిండ్రు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. పాత మేనిఫెస్టో హామీలు ఏమైనాయి అంటుర్రు చూసినోళ్ళు. ఈసీ కానూన్ లెక్క చేయలేదట కమలం పువ్వోళ్ళు. సీదా పోలీస్ స్టేషన్ల ఫిర్యాదు అయి కేసు పెట్టిర్రట చెయ్యోళ్ళు. రైతు బంధు ఎప్పుడు పడుతుందని పెరుగుతున్నదట బీపీ. రేవంత్ రెడ్డి సీఎంగా ఉన్నంతకాలం కాదట రుణమాఫీ. కాంగ్రెస్ పార్టీ లీడరు రాహుల్ గాంధీ సారు రాయ్బరేలీ నుంచి ఎంపీగా నిలబడుతుండట. ఇంటి లాదులతో పోయి నామినేషన్ వేసిండట. తెలంగాణ ప్రజలు నీళ్ల కోసం దాహం దాహం అని అల్లాడుతున్నా అన్నదాతలు ఒడ్లు కొంటలేరని రోడ్ల మీదకి వస్తున్నా అవేం పట్టించుకోకుండా రేవంత్ రెడ్డి సారా పేరంటానికి ప్రత్యేక విమానంలో పోయిండట. ఎట్టెట్లయింది ఏం కథ అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పరి. చూసినరా కాంగ్రెస్ పెబ్బ మల్లికార్జున్ ఖర్గే సార్తో కలిసి మలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ కూడా ప్రత్యేక విమానంలో రాయ్బరేలీకి ప్రయాణం కట్టిండు. మరి సీఎం సార్ పోతుండు, రాహుల్ గాంధీ సారు ఇంటోలు వచ్చిండ్రా. ఏది ఆడదాకా పోయి చూద్దాం పరి. వారెవ్వ గాంధీ కుటుంబం అంతా ఇట్లా కలిసి వస్తుంటే చూడముచ్చటగా అనిపిస్తలేదు. ఇటు పక్కకు ప్రియాంక గాంధీ, అటు పక్కకు సోనియా గాంధీ, నడమల రాహుల్ గాంధీ సారు అట్లా వస్తుంటే అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి సినిమా లెక్క అన్న చెల్లి ఓ అమ్మ అని అనాలనిపిస్తున్నట్టు లేదు. ఇట్లా ఇంటోళ్లతోని కలిసిపోయి సారు రాయ్బరేలీ నుంచి పోటీ చేస్తున్నట్టు నామినేషన్ అయితే చేసిండు. ఇక ఇందిరమ్మ మనమడు ఈ తేప ఎంపీ ఎన్నికల్లో గెలిచి రాజీవ్ గాంధీ వారసుడు రాజ్యమేలుతాడా అంటే ఏమో ఎన్నికల తర్వాత తెలుస్తుంది అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సారు బస్సు యాత్రను చూసి మలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్కు బీజేపీ లీడర్లకు గుండెలు గుబేలు అంటున్నాయట. వాళ్ళ పార్టీలను ఎట్లా గెలిపించుకోవాలనే దాని మీద పెట్టిన ఖైసు కంటే సారు యాత్ర మీదనే నజర్ ఎక్కువ పెట్టిరట. కాంగ్రెస్ పార్టీ, కమలం పువ్వు పార్టీ కేసీఆర్ సారు బస్సు యాత్రను బంద్ పెట్టాలని బాగా ప్లానింగులు చేస్తున్నదట. ఈరోజు కేసీఆర్ బస్సు యాత్ర ప్రారంభమైన తర్వాత కాంగ్రెస్కు బీజేపీకి గుండెలు వణుకుతా ఉన్నాయి. ఇద్దరు కుమ్మక్కైపోయి వీడిని ఎట్లన్నా ఆగబట్టాలి, ఎట్లన్నా వీడిని నిలువరించాలి అనేటువంటి కుట్రగట్టి ఈ నా మీద బ్యాన్ పెట్టినారు. ఆ విషయం మీకు అర్థమైపోయింది. కేసీఆర్ సార్ బస్సు యాత్రను బంద్ పెట్టకపోతే రాష్ట్రంలో మనకు బతుకుదెరువు ఉండదని చెప్పి ఇట్లా చేయి పార్టీ పువ్వు పార్టీ రెండు సాటుగా కలిసి బస్సు యాత్ర ప్రచారమును బంద్ పెట్టించిండ్రన్న తరీకల కేసీఆర్ సార్ అనుకొచ్చిండు. సారుతోనే నడుస్తున్న గులాబీ దండును చూసి బుగులు జ్వరం వస్తుందని చెప్పుకొచ్చిండు. అయ్యా కేసీఆర్ గారు, అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మీ మీటింగులకు ప్రజలు ఇట్లనే పెద్దెత్తున జాతరోలే తరలి వచ్చిరు, కానీ ఓట్లు మాత్రం పడలేవు. అప్పుడు కూడా మందిని చూసి మస్తు మురిసిపోయిరు మీరు. ఇప్పుడు కూడా ఎంట వస్తుందని వాళ్ళెవరో ఓరుస్తలేరని మీకు మీరే ఎక్కువ ఊహించుకోకుర్రి. ఆయనతో ఎన్నికల తర్వాత అటున్న రెండు పార్టీలకు ఓట్లే మళ్ళా పడినాటే మీ గులాబీ గుడిసె వీకేసుకొని పందిరేసుకునే కాడికి వస్తుంది. ఈ ముచ్చట మీకు తెలియంది కాదు, యాద్ చేస్తున్నాం అంతే అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి సారు ప్రచారంకు పోయిన కాడ ఓ అవ్వరు చెంప మీదకి వెళ్ళి కొట్టిండట. మందిలా ఎప్పుడు తిరిగే జీవన్ రెడ్డి సారు ఆడామని కొట్టుడేంది, అసలు చేయి పార్టీ లీడరు ఆమె మీదికి చేయిలా పెట్టేదాకా ఎందుకు పోయింది ఏమో ముచ్చట మొత్తం తెలవాలంటే మనం కూడా ఆడదాకా పోవాలి. ఆలస్యం ఎందుకు, పోదాం పారి. అగో చూసిరా అమ్మ ఏమన్నదో గాని జీవన్ రెడ్డి సారు సట్టుకున్న చెంప మీదకి వెళ్ళి వేసిండు. నెత్తేటికెళ్ళు నెరిసినాయి. నలుగురికి చెప్పవలసిన లీడరు అట్లా నలుగుట్ల కొడితే ఎట్లుంటది చెప్పుర్రి. పాపం ఆడికైనా అవ్వ ముఖం మార్చుకునే ఉన్నది. ఇక జీవనన్న వెనక పొంట పక్క పొంటి ఉన్నోళ్ళు కూడా నోట్లో ఉన్న పండ్లన్నీ గల్లవాడేటట్టు పక్క నవ్వుతుర్రు. మరి వాళ్ళన్న ఏమే అన్నా అంత పెద్ద మనిషి చెంప మీద ఇంతమందిలో కొట్టుడేంది, ఏమన్నా ఉంటే మంచిగా అర్థమయ్యేటట్టు చెప్పాలి అని చెప్పాలనా, అట్లా నవ్వుడేంది ఈకిలిచ్చుకుంటా. ఆ లీడర్ల భార్యనో తల్లినో బిడ్డనో ఇట్లా చెంప మీదకి వెళ్ళి వేస్తే ఇట్లనే ఇగిలించుకుంటా ఊకుంటారా మందిలా చూసుకుంటా. అయ్యా జీవన్ రెడ్డి గారు, ఆడామె మీదికి చేతులు లేపే సంస్కారం మీ చేయి పార్టీ నేర్పింది అయ్యట్లా. అయినా అంతమందిలో ఆమెను కొట్టుడేది సారు. ఎంత పరిచయం ఉన్నా పరాశకం లెక్క అయినా మీరు ఏమన్నా అనుకోండి సారు. ఇట్లా మందిలా గువ్వ మీదికే లేసుడైతే ముమ్మాటికి తప్పే సారు అంటురు ఈ ముచ్చటిన్నోళ్ళు.
కిన్నెర మొగలయ్య బాబు యాదుకున్నాడా? అగో ఆయన ఇప్పుడు మాలు కలిపేందుకు పారపానికి పోతున్నాడట. అగో మొన్ననే సర్కారు పద్మశ్రీ అవార్డు ఇచ్చింది. మళ్ళీ సర్కారు కూడా నెలకు పింఛను ఇస్తున్నది. మరి అంత పెద్ద అవార్డు తీసుకున్న కళాకారుడు పారపానికి పోవుడింది, పాటల ప్రోగ్రాములకు పిలుస్తలేరా? ఎట్లా ఏం కథ అరుచుకుందాం పారి. చూసినరా, పారందుకొని సిమెంట్ మాలు కలుపుతున్నది ఎవరో కాదు, మొగిలే అనే. చేతుల కిన్నెర కిట్టు పట్టుకొని వాయిస్తుంటే సంగీతమే సంబురపడేది. అసోటిది మొగిలేయను సర్కారు కూడా పద్మశ్రీ అవార్డుతో సన్మానిస్తే ఇప్పుడు ఇట్లా అయ్యిందట. మొగిలేయకు వచ్చిన కష్టం చూసి కిన్నెర కిట్టే కన్నీరు పెడుతున్నది కావచ్చు. కిన్నెర పట్టుకోవాల్సిన చేతుల్లా పార పట్టుకొని ఇట్లా కైకిలి కూలి చేసుకునుడేంది, అంత కష్టం వచ్చుడేంది. మళ్ళీ సర్కారు నెల నెల కళాకారులకు పింఛను ఇస్తలేదా అంటే ఏమో మొగిలేయ సారేమో మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారును కలిసిన, పైసల మంత్రి బట్టి విక్రమార్క సార్ను కూడా కలిసిన పింఛను చేస్తామంటారు. ఇప్పటికైతే పైసలు పడతలేవని చెప్తున్నాడట. కానీ కష్టపడే రైతన్నలకే కాదు, కళను నమ్ముకున్న కళాకారులకు కూడా ఈ ఇందిరమ్మ ఏలుబడిలా ఇబ్బందులే ఉన్నట్టున్నాయి కదా. అయ్యా సీఎం గారు, మీరు ఇప్పటికే అన్నదాతలను చక్కగా ఆదుకుంటలేరని రైతులు బాగానే గరం మీద ఉన్నారు. అప్పుడు మీరే కళాకారులకు పింఛను ఇస్తామని పద్మశ్రీ అవార్డులు అందుకున్నోళ్లకు చెప్పిర్రు. ఇప్పుడు ఇట్లా ఇయ్యక తిప్పలు పెడుతున్నారని తెలిస్తే మటుకు మీ పతార ప్రజల పురాగా పలసనాయతట్టు ఉంది సారు అంటురు ఈ ముచ్చటిన్నోళ్ళు. షేపాటి లీడర్లు పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చే హామీల గురించి కొత్త మేనిఫెస్టోను రిలీజ్ చేసిరట. అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఇస్తామని చెప్పిన 6 గ్యారెంటీలే చక్కగా అమలు చేస్తలేరు. ఇప్పుడు తెలంగాణకు సెంటర్లో కాంగ్రెస్ సర్కారు వస్తే ఇచ్చే హామీలు ఎప్పుడు అమలు కావాలి అంటారా? ఏమో కానీ అసలు ఇక హామీలన్నీ ముచ్చట అయితే గిది. మంత్రి గారు ఈ మేనిఫెస్టో తెలుగు కాపీని విడుదల చేస్తున్నారు. చూసినరా, చేయి గుర్తుతోనే ఉన్న పుస్తకాన్ని ప్రింట్ కొట్టించినట్టున్నారు కదా. 5 న్యాయాలు, తెలంగాణకు ప్రత్యేక హామీలని బుక్కు మీద మాలేస్క పెద్ద అక్షరాలతో రాపిచ్చిండ్రు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యము 3 పువ్వులు 6 కాయల లెక్క చిగురిస్తున్నదట. అట్లనే పార్లమెంటు ఎన్నికలు అయిపోగానే కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరుడుతోనే 5 న్యాయాలు అందిస్తామని రాసుకొచ్చిండ్రట. మరి కొత్త మేనిఫెస్టోలో ఏమేమి ఉన్నాయంటే మాలేస్కనే ఉన్నాయట. మేడారం సమ్మక్క సారక్క జాతరకు జాతీయ హోదా కల్పిస్తారట. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంకు కూడా అట్లనే జాతీయ హోదా కల్పిస్తారట. చదువుకునే పోరగాళ్లకు మంచి యూనివర్సిటీలు కట్టించి ఫీజులు లేకుండా పుణ్యానికే నాణ్యమైన విద్యను అందిస్తారట. అట్లనే రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ఇస్తామని చెప్పిన ప్రత్యేక హోదాలు అన్ని అందిస్తామని రాసుకొచ్చిరట. కానీ మళ్ళీ సర్కారు ఏలుబడలకు వచ్చి ఇప్పటికీ 3 నెలలు గడిచిపోయాయి. మీరు చెప్పిన హామీలన్నీ ఏమాయే? 6 గ్యారెంటీలు అయితే 7 ఉన్నాయో. ఎల్లే గొంగడి ఏడున్నది అంటే వేసిన దగ్గరనే ఉన్నది అన్నట్టుండే. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అయితే తీర్చుండ్రి సారు, అటెనక సిక్కి హామీల గురించి ఆలోచించుర్రి అంటురు ఈ ముచ్చటిన్న జనం. భారతీయ జనతా పార్టీ లీడర్లు అమిత్ షా సారు, కిషన్ రెడ్డి సారు, రాజాసింగ్ సారు, మాధవీలత మేడంల మీద కేసులు నమోదైనాయట. అగో అంతమంది బీజేపీ లీడర్ల మీద కేసులు రిజిస్టర్ అవ్వడు ఏందే? కేంద్ర హోంమంత్రి అమిత్ షా సారు అసోటిది ఆయన మీద కూడా కేసులు అవ్వడు ఏంది అంటారా? అసలు వీళ్ళంతా ఏం చేసిర్రు, ఏం స్కామ్ చేసిర్రు అని కేసు పెట్టిర్రు అంటారా? ఏమో పారి ముచ్చట మొత్తం తెలుసుకుందాం. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిర్రని ఎన్నికల సంఘం ఆఫీసర్లకు షెయి పార్టీ లీడర్లు ఫిర్యాదు చేసిరట. అగో కమలం పువ్వు పార్టీ లీడర్లు ఎన్నికల కోడ్ ఉల్లంఘించుడేంది? అన్న రాముని మాట జవదాటని తమ్ముడు లక్ష్మణుని లెక్క రామరాజ్యం కోసం రాత్రి పగలు కష్టపడతారు. ధర్మం న్యాయం అనుకుంటా చట్టాలను గౌరవించే బీజేపీలు ఎలక్షన్ సంఘములు గీసిన గీటు దాటుడేంది అంటే చిన్న పోరగాన్లను ఎలక్షన్ ప్రచారానికి వాడుకున్నారట. బుడబుడ పోరగాన్లను ఏజు నిండనులను ఎలక్షన్ ప్రచారాలకు వాడుకునుడేంది? ఇది తప్పున్నారా? అంతకంటే ఎక్కువనే అని చెప్పి కాంగ్రెస్ నాయకులు ఈసీ ఆఫీసర్లకు ఫిర్యాదు చేసి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిరట. అమిత్ షా సారు, కిషన్ రెడ్డి సారు, రాజాసింగ్ సారు, మాధవీలత మేడం ఇట్లా అందరూ కూడా బుడ్డపిల్లలతోని పార్టీల జెండాలు మోపించి ప్రచారంలోకి తీసుకుపోయిండ్రని కేసు అయింది. మరి వాళ్ళు కావాలనే తీసుకుపోయిండ్రా లేకుంటే పోరగాన్లే పోయిండ్రో తెలియదు. ఈ తేప పార్లమెంట్ ఎన్నికల్లో చూసిర్రా, ఒకటి గమనించిర్రా, పథకాల పబ్లిసిటీ తక్కువ ఉన్నది, కేసుల పబ్లిసిటీ మాత్రం దండిగా ఉన్నది అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ బస్సును ఎన్నికల సంఘం ఆఫీసర్లు సందు మూల మొత్తం జల్లెడబట్టినట్టే చెకింగ్ చేసిరట. అగో మొన్ననే ప్రచారం చేయొద్దని నోటీసులు పంపిర్రు. నిన్న సోషల్ మీడియాలో బస్సులో కూర్చొని కేసీఆర్ సార్ మందు తాగుతున్నాడని వీడియో ఇరగమరగ తిరిగింది. మరి ఇప్పుడు ఎందుకోసము ఎన్నికల సంఘం వాళ్ళు అధికారులు వాళ్ళందరూ కూడా బస్సును చెకింగ్ చేసిర్రంటారా? ఏమో అరుచుకుందాం పారి. అగో రక్షక బడులు ఓ ఫోటోగ్రాఫర్ను ఎంటేసుకొని బస్సు ఎక్కినట్టున్నారు కదా. బస్సులున్న కేసీఆర్ సార్ బ్యాగు మొత్తం దులిపి చెకింగ్ చేసినట్టే ఉన్నాడా? ఎట్లా అంటే చెకింగ్ చేసిర్రు. బస్సుల బెడ్ కాడ, బెడ్ కింద, బాత్రూమ్లా, సందు కింద మీద లోపట బయట అన్నట్టు అంతా తిరిగి మరీ చెకింగ్ చేసి
చేసిరట. మరి అంతగానం దేవులాడితే ఏమైనా దొరికిందా అంటే కేసీఆర్ సార్ ఏమైనా ఒట్టిపచ్చి లీడరా? 10 ఏళ్లు సీఎం గా పనిచేసిండు. సార్కు తెలివందా ఎన్నికలప్పుడు ఎట్లుండాలని? అదేందో గాని ఇంత బందోబస్తుగా ఎన్నిగానో చెక్కింగ్లు అయినా దొడ్డిదారిన పోయే పైసా పోతనే ఉంటది. కొందరు లీడర్ల పుణ్యాన కొందరికి ఎట్లా చేరాలనో అట్లా చేరుతుంది అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. నల్లగొండ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రఘువీర్ రెడ్డి సార్ను అక్షరాల 5 లక్షల మెజార్టీతో గెలిపించుకోవాలట. 1,00,000 కాదు 2 లక్షలు కాదు, ఏకంగా 5 లక్షల మెజార్టీతో గెలిపియాలని ఎవరన్నారే? అన్ని ఓట్లు పడతాయని అంత నమ్మకంగా ఎవరున్నారంటారా? ఎవరో చెప్పుడెందుకు పాండే డైరెక్ట్ చూపిస్తా. మన అభ్యర్థి రఘువీరారెడ్డికి 5 లక్షల కంటే తక్కువ. ఇన్నరా దేశంలో ఉన్న అన్ని పార్లమెంట్లలో నిలబడ్డ అభ్యర్థుల కంటే నల్లగొండ కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి సార్నే బంపర్ మెజార్టీతో గెలిపించుకుందామని అనుకొచ్చుండు. మరి నల్లగొండల కాంగ్రెస్ లీడర్లకు క్యాడర్ ఎంతుంది? పార్టీకి ప్రజల పతార మంచిగానే ఉన్నదా? దేశానికి తెలవాలంటే 5 లక్షల మెజార్టీ కన్నా తక్కువ రావద్దని అనుకొచ్చుండు. అయ్యా నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ సార్ గారు, మీరు మెజార్టీ గురించి మంచిగానే ధ్యాస పెట్టిండ్రు గాని ఇదే పట్టుదలగా మేడిగడ్డ బ్యారేజీల పాడైన పిల్లర్ల మీద కూడా పెడితే ఇంకా మంచిగుంటది సారు. వచ్చేది వానకాలం, డ్యాంలను నిండా నింపితే అప్పటికి వడ్డ వానలతోని ఎప్పటికీ ఆ నీళ్లు తెలంగాణ ప్రజలకు తాగేదందుకు సాగు చేసుకునేందుకు వాడుకుంటారు. గా ఎగురం చేయకపోయిండ్రు సారు అంటారు ఈ ముచ్చట తెలిసినోళ్ళు. కాంగ్రెస్ లీడర్ కమ్ సినిమాల ప్రొడ్యూసరు బండ్ల గణేష్ సార్ మీద కేసు పెట్టిరట. అగో బండ్ల మీద కేసు పెట్టేంత బదనాం ఎవరు మోపిర్రు? కేసు ఎవరు పెట్టిర్రు? ఎందుకోసం పెట్టిర్రు? కేసు పెట్టేంత తప్పు బండ్ల సారు ఏం చేసిండు అంటారా? ఆలస్యం ఎందుకు ఆడదాకా పోయి అంత అరుచుకుందాం పారి. బండ్ల గణేష్ సార్ ఉంటున్న ఇల్లు సారది కాదట. అన్ని డూప్లికేట్ కాగితాలతో పేరు మీద చేయించుకుండట. కష్టపడి కూడబెట్టుకొని రూపాయి పోగు చేసుకొని కొన్నా అని తప్పుడు పత్రాలు పెట్టి కబ్జాలా కూర్చున్నాడట. అగో సినిమాల ప్రొడ్యూసరు కాంగ్రెస్ లీడర్ ఆయే అని ఇల్లు కిరాయికి ఇస్తే ఇట్లా మోసం చేసుడు ఏందని చెప్పి మైరా గ్రూప్ కంపెనీ పెబ్బ నవీరా షేక్ మేడం ఫిలిం నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిందట. కానీ అందరికి నీతులు చెప్పే బండ్ల గణేష్ సార్ ఇట్లా అడ్డమైన పని ఎందుకు చేయొచ్చు అంటే ఏమో ఇప్పుడు ఆ ఇల్లు ఖరీదు ఏం తక్కువ 75 లక్షల దాకా ఉంటదట. ఇంతకు మొదలు కూడా ఈ ఇంటి గురించే కొట్టుకునే కాడికి పోయింది. అప్పుడు కూడా బండ్లన్న బంగ్లాలో కూర్చొని బాగానే రచ్చ చేసిండు. అప్పుడు బీఆర్ఎస్ సర్కారు ఉండే, ఇప్పుడు కాంగ్రెస్ ఏలుబడిలకు వచ్చింది. ప్రభుత్వాలు మారినవి తప్పితే పంచాయతీ అట్లనే ఉంది. మరి బండ్ల బంగ్లాలు నిజంగా కబ్జా పెట్టిండా అంటే ఏమో ముంగడ తెలుస్తుంది అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. పెద్దపల్లి రాష్ట్రమును పెద్ద ఎత్తున అభివృద్ధి చేసింది ఎవరో కాదు, గడ్డం వివేక్ సారేనట. అగో అభివృద్ధి పనులు అవతల పెట్టు కానీ ఈ పెద్దపల్లి రాష్ట్రం ఎప్పుడైందే బాలన్న? పెద్దపల్లి జిల్లా అనక రాష్ట్రం అనబడితివి అంటారా? మీరు అట్లా అంటారని నాకు కూడా మాయరికే కానీ అన్నదైతే నేను కాదు. మరి ఇంకెవరు అన్నారా అంటే చెప్పుడెందుకు చూపెడతా పాండ్రి. జైపూర్ పవర్ ప్లాంట్ కూడా అప్పుడు వేరే రాష్ట్రానికి పోతుంటే దాన్ని కొట్లాడి మరి పెద్దపల్లి రాష్ట్రానికి వస్తే బాగుంటుందని చెప్పి అది కూడా తీసుకురావడం జరిగింది. ఇన్నరా పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ సార్ ఏమంటున్నాడు? వంశీకృష్ణ సారు ఎవరో కాదు, గడ్డం వివేక్ సారు తనయుడే. ఇద్దరు కలిసి ఇట్లా ప్రెస్ మీట్ పెట్టి పెద్దపల్లి జిల్లాకు వాళ్ళు ఎనిగానం సేవలు చేసిర్రో అవన్నీ చెప్పుకుంటూ వచ్చిర్రట. అప్పట్లో జైపూర్ పవర్ ప్లాంట్ ఇంకో రాష్ట్రానికి పోతుంటే పనులన్నీ పక్కకు పెట్టి పని కట్టుకొని మరి ఆ పవర్ ప్లాంట్ పెద్దపల్లికి వచ్చేదాకా పచ్చి మంచినీళ్లు ముట్టుకోకుండా వివేక్ సారు వివేకంతోని పని చేసిండన్న తరీకలా చెప్పుకొచ్చిండు. అంతవరకు మంచిగానే ఉన్నది కానీ పెద్దపల్లిని రాష్ట్రమానుడే ఇచ్చంతరం అనిపిస్తుంది. అంటే తెలంగాణ రాష్ట్రం అనబోయి ప్రోల పెద్దపల్లి జిల్లా అనబోయి పొరపాటున పెద్దపల్లి రాష్ట్రం అన్నాడు ఏమో గాని. అయ్యా వంశీకృష్ణ గారు జర మాట్లాడేటప్పుడు ఉన్నదున్నట్టు మాట్లాడే ప్రయత్నం చెయ్యండి, లేకుంటే ట్రోలర్స్ మీ వీడియోలను రోలర్ దింపినట్టు ఇంటర్నెట్ లో ఎరుగా మరగా దింపుతారు సారు. ఈ ముచ్చట మీకు తెలియంది కాదు, యాడ్ చేస్తున్నాం అంతే అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు సీఎం సీట్లో ఉన్నంత కాలము రైతులకు 2 లక్షల రుణమాఫీ కాదట. అగో ఆగస్టు 15 తారీఖు లోపలనే అన్నదాతలందరికీ రుణమాఫీ చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి సారు ఉన్న దేవుళ్ళందరి మీద కూడా ఈమానం చేసి మరీ చెప్పబట్టే ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి కొలువులుంటే రాదని ఎవరన్నారే అంటారా? మీరే నుండ్రి. ఇక 2 లక్షల రుణమాఫీ అది రేవంత్ రెడ్డి ఉన్నంత కాలం రాదు. రేవంత్ రెడ్డి ఉన్నంత కాలం రాదు. రియల్ ఎస్టేట్ ముఖ్యమంత్రి. ఇన్నరా కమలంపువ్వు పార్టీ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి సార్ అన్నది. మరి రేవంత్ రెడ్డి సారు ముఖ్యమంత్రి సీట్లుంటే రుణమాఫీ కాదని అంత ముఖ్యమైన సమాచారం మీకెట్లెరకైంది సారు? ఏమో అరవింద్ గారు, మీ లీడర్లు ఎప్పుడు ఏం మాట్లాడతారో ఎప్పుడు ఎట్లుంటారో ఎవ్వలకు తెలియదు. మీ మీద వాళ్ళు, వాళ్ళ మీద మీరు, ఇట్లా ఒకళ్ళ మీద ఒకరు నిందలు చేసుకునుడు వెనక బొందలు దోడుకునుడు తప్పితే మీ మాటలతోనే అసలు ప్రజలకు ఏమైనా ఫాయిదా ఉన్నదా? సీఎం కుర్చీలో రేవంత్ రెడ్డి ఉంటే ఏంది, ఇంకా ఏ సోమలింగం ఉంటే ఏంది, ప్రజలకు ప్రభుత్వం తరపున అందవలసిన అన్ని కూడా చెప్పిన టైంకు బరాబ్బర్గా అందితే చాలు.
ముచ్చటోళ్ళు. అగో అట్లా గా పథకాలు వచ్చే ఇగురం చేయకుండా ఇట్లా పొద్దుపోతే ఏమొస్తుంది అరవింద్ గారు? మీకు ఈ ముచ్చట్లు చెప్పేందుకు ఖాళీ టైం ఉన్నా ప్రజలకు మాత్రం ఉండదు. అంటే వాళ్ళు పనులు చేసుకో బతికేటోళ్ళు కదా, ఉత్తా ఖాళీగా ఉంటారు కదా అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు. అయోధ్యలో రాముల వారి గుడి మొత్తం పూర్తి కాలేదు. దేవుణ్ణి పెట్టక ముందే రాముని అక్షంతలు పంపిరట. అసలుకే మంచిది కాదట అట్లా. అగో ప్రతి ఇంటికి రాముల వారి అక్షంతలు అందించాలని కమలంపువ్వు పార్టీ లీడర్లు కాయసుగా పంపిర్రు. ఇప్పుడు అది మంచిది కాదు, అరిష్టమని ఎవరన్నారే బాలన్న అంటారా? ఇనుండ్రి మీరే. అయోధ్యలో రామాలయం నిర్మాణం పూర్తే కాలే, రామాయణం రాముడు విగ్రహ ప్రతిష్ట కానేలే, రాముడు కొలువే తీరలే, రాముడి పట్టాభిషేకం కానేలేదు. కానీ నెల రోజుల ముందు అక్షంతలు పంపించారు. ఇది మనకు శుభమాన్ని అడుగు. ఓట్ల కోసం భారతీయ జనతా పార్టీ కక్కుర్తి పడ్డదట. అయోధ్యల బాలరాముల వారి గుడి పురాగా పూర్తి కాకముందే దేవుణ్ణి పెట్టక ముందే అక్షంతలు తెప్పించి అందరికి వంచింది. ఇట్లా వంచుడు అస్సలు మంచిది కాదు అన్న తరీకలు అనుకొచ్చుడు. అయ్యా ఆది శ్రీనివాస్ సార్ గారు, అప్పుడు ఎప్పుడో బాలరాముని ప్రతిష్ట జరిగే దేశంలో ఉన్న శానా ఇండ్లకు అక్షంతలు తీర్థ ప్రసాదాలు కూడా చేరే. ఈ ముచ్చట అప్పుడు ఎరుకుండి కూడా మీరు ఎందుకు సప్పుడు చేయలేదు? ఇప్పుడే ఎందుకు ఈ ముచ్చట ముంగటేసుకురు? బీజేపీలు ఎన్నికల కోసమే ఎత్తుగడ చేసి అక్షంతలతోని పబ్లిసిటీ చేసుకుంటే మరి అవే అక్షంతలను అడ్డం పెట్టుకుని ఇలా మీరు చేస్తున్నది ఏంది సారు? ఏమో పోన్రి, మీ లీడర్లు సత్యాలను అసత్యాలు చేస్తారు, అబద్ధాలను నిజాలు చేస్తారు. తిమ్మిని బమ్మిని చేసుడు, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చెప్పుడు ఒక మీ రాజకీయం లీడర్లతోనే అవుతుంది. అయినా రాముల వారి మీద కాదు సారు, మీరు రైతుల మీద కాయసు పెట్టుర్రి. గా ఒడ్లు కొంటలేరట, గవి కొనిపించి 500 బోనస్ ఏపిచ్చి ప్రజలకు నీళ్ల సౌలతులు చేయకపోయారు సారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇక ఇవి అలానే తెచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయి అసలు ఉన్నాయిలే. ఎస్ఎస్సీ డిజిటల్ను బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు. ఇట్లనే షేర్లు చేయరి, ఆదరించరు. ఇంకనే ముచ్చట్లు తెచ్చి మీకు వినిపిస్తూనే ఉంటా మరి. సెలవు, శనార్థి, దండం, పబ్బతి ఇంకేమన్నా ఉంటే అన్ని.